సముద్రంలో పెద్ద పెద్ద డేంజరస్ ఫిష్ల్ని ఎలా పెడతారో ఒక వీడియో తీసి అయితే పెట్టి తమ్ముడు అని చాలామంది అయితే కామెంట్ అయితే పెట్టారన్న. మనకైతే ఇప్పుడు పెద్ద కెత్తిముక్క చేప అయితే వచ్చింది. ఆ చేప అనేది చాలా అంటే చాలా డేంజర్ అన్న. మాకి ఆ చేప పడి అయితే 2 hours అయితే అయింది, కానీ అది మా బోటు దగ్గర రావడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడుతుంది అన్న. చూడండి సముద్రం ఒడుగు భాగం నుంచి అయితే ఎలాగైతే స్లోగా తిరుక్కుంటూ అయితే వస్తుంది. మనం కూడా స్లోగా అనేది లాక్కుంటే గేలానికి పడే చేప మళ్ళీ పోతుందన్న. మేము చిన్న గేలానికి అంత పెద్ద చేప పడుతున్నామంటే మనము చాలా జాగ్రత్తగా పెట్టకపోతే ఆ చేప అనేది మన మీద గట్ట దాడి చేస్తుంది. చూడండి అది కింద భాగంలో నుంచి తిరుక్కుంటూ అలాగా స్లోగా వస్తుందన్న. అంటే అది సుమారుగా 2 hours అయితే అయింది ఆ చేప పడి మాకి. అంటే సగం ప్రాణాలు అయితే పోయాయి, ఇంకా ఎక్కువగా ప్రాణం అయితే లేదు ఆ ఫిష్ అనేది. అలాగా స్లోగా తిరుక్కుంటూ అయితే వచ్చి మా బోర్డు దగ్గరకు వచ్చిన వెంటనే మనం అయితే కరగాలం అయితే వేసేస్తామన్నా. మీకు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే అంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, థ్యాంక్ యూ. డే బై డే ఏ ఫిషెస్ పడ్డాయి మీకు అయితే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను.